ఇంతకుముందు మన ఛానల్‌లో ఇందుకూరుపేటలో ఉండే సాయిబాబా టెంపుల్ అయితే చూపించాను కదా! ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి బయట నుంచి కళ్ళు మూసుకోన్నట్టుంటారు. దగ్గరికెళ్తే కళ్ళు తెరుచుకోన్నట్టుంటారు. అది స్పెషల్ ఇక్కడ. చాలా బావుంటారండి. లోపలికి దగ్గరికి వెళ్లి చూస్తే కూర్చొని నిశ్శబ్దంగా ఉంటుంది టెంపుల్. స్వామి కూడా చాలా పవర్‌ఫుల్ ఇక్కడ. లోపలికైతే వీడియోస్ నాట్ అలౌడ్. నేనైతే దర్శనం చేసుకొని వచ్చేసా. ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ ఇదైతే మాత్రం. చాలా మంది కూడా విజిట్ చేసి ఉండరు ఇప్పటికి నెల్లూరులో ఉండి కూడా. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడికి వస్తే 2 టెంపుల్స్ ఈజీగా చూసుకోవచ్చు. సాయిబాబా టెంపుల్, ఆపోజిట్ లో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్తే బీచ్ కూడా చూసేయచ్చు. ఇదైతే ఇప్పుడు టెంపుల్ చుట్టూ మెయింటెనెన్స్ ఎప్పుడు వచ్చినా ఏ టైంలో వచ్చినంత నీట్గా ఉంటుంది. మేము టెంపుల్ నుంచి బయటికి రావడం క్లోజ్ కూడా చేశారు. అందువల్ల ఫాస్ట్గా అయితే చూసుకొని వచ్చేసా టెంపుల్ నుంచి. టెంపుల్ కి బయట అయితే ఇది రీసెంట్ గా కట్టినట్టున్నారు. ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. శివయ్య సూపర్ గా ఉన్నాడు అసలు. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పటి వరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే. మళ్ళీ చెప్తున్నా అన్నమాట. బయట అయితే నాగ ప్రతిష్టలు ఇదంతా రీసెంట్ గా కట్టారు అనుకుంటున్నాను. నేను ఇంత ముందు వచ్చినప్పుడు లేదు. ఈ చెట్టుకి పెయింటింగ్ అయితే హైలైట్ అసలు. ఇక్కడ భోజనంకి టోకన్స్ ఇస్తే ఇచ్చేసి మేము భోజనానికి అయితే వెళ్ళాం. భోజనం పెట్టేది వచ్చి సాయిబాబా టెంపుల్ కి పక్కన గేట్ లో అయితే పెడతారు. టెంపుల్స్ అయితే 2 క్లోజ్ చేశారు. భోజనం ఒకటే ఓపెన్ చేశారు. 12 కంతా హారతి ఇచ్చేసి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారండి. ఇంటి దగ్గర నుంచి రావటమే లేట్ అయింది. భోజనం కూడా టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఫైనల్ లో వచ్చాం కాబట్టి అయిపోవచ్చాయి. భోజనం దొరికింది నాడికి అదృష్టం అనుకుంటున్నాము. ఇంకా అలా అన్ని రకాలు వేసుకొని తినేసాము. తినేసి బయలుదేరుతున్నాం. అసలు ఆ చెట్లు అదంతా చూడండి ఎంత బాగుందో అసలుకి. అలా ఇంకా మేము వచ్చేటప్పుడు గేట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. అలా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.